ఇంటి జరిగే ఫంక్షన్లకు అనవసర ఆర్భాటాలకు పోకుండా ఆ సొమ్మును సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించిన రాజేష్ జైన్, భారతీ జైన్లు అభినందనీయులు అని అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ కమిటీ చైర్మన్ డాక్టర్ చప్పడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి సుభోజనం వద్ద అలయన్స్ క్లబ్ స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో రాజేష్ జైన్ సౌజన్యంతో భోజనం పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి అలయన్స్ క్లబ్ స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ ప్రెసిడెంట్ మంజుల అధ్యక్షత వహించగా అలయన్స్ క్లబ్ మెంటర్ డాక్టర్ చప్పడి వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగాను, రాజేష్ జైన్, భారతీ జైన్ దంపతులు గౌరవ అతిథులుగా పాల్గొని భోజనం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ చప్పడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అన్నం పరబ్రహ్మ స్వరూపం, అటువంటి బృహత్తరమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన రాజేష్ జైన్, భారతీ జైన్లు అభినందనీయులు అని అన్నారు. క్లబ్ ప్రెసిడెంట్ మంజుల మాట్లాడుతూ రాజేష్ జైన్ దంపతులు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారని, వారు నిండి నూరేళ్లు ఐశ్వర్యాలతో తొలతూగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అలయన్స్ క్లబ్ రీజనల్ చైర్మన్ లక్ష్మీ నాగేంద్ర, జోన్ చైర్మన్ కిరణ్ కుమార్, రెయిన్బో క్లబ్ ప్రెసిడెంట్ రేవతి, అను, పలువురు అలయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు రాజేష్ కుమార్ జైన్ అండ్ భారతీ జైన్ వారి వివాహ మహోత్సవ సందర్భంగా ఈరోజు ఇక్కడ అన్నదానం చేయడం జరుగుతుంది. భగవంతుడు వారికి ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి వివాహ వార్షికోత్సవ అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రతి ఒక్కరూ అన్నదానం అనేది అన్నం పరబ్రహ్మ స్వరూపం. ప్రతి ఒక్కరూ ఈ కొంచెం మెతుకుల కోసమే ఆరాటపడేది. ఎంత వాళ్ళైనా ప్రధానమంత్రి దగ్గర నుంచి మామూలు స్థాయి కింద స్థాయి వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ కూడా ఆహారం లేకపోతే మనం నిలవలేము. అందుచేత ప్రతి ఒక్కరూ ఎంతో కొంత పరులకు సహాయపడటం అలవాటు చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇటువంటి మంచి కార్యక్రమాల్లో నన్ను పాల్గొనేందుకు వారు అవకాశం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాగే మా క్లబ్ సభ్యులు నాగేంద్ర, అలాగే అను, రాజు, ఇంకా మిగిలిన సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ. నమస్తే. అన్నదాత సుఖీభవ. ఈరోజు జీజీహెచ్లో రాజేష్ కుమార్ జైన్ గారిది, అలాగే భారతీ జైన్ గారిది పెళ్లి రోజు సందర్భంగా ఇక్కడ అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగస్వామ్యంగా మరి నన్ను పిలవడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. మన చప్పటి వెంకటేశ్వర నాగేశ్వరరావు గారు, అలాగే నా స్నేహితులు అందరూ ఈ భాగంలో పాల్పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది.